Good evening, my dear students. This is our Balaji sir. Welcome to online classes ABN PRR College of Science Kovoru ఆన్లైన్ క్లాసెస్. మనం ఈ 5th సెమిస్టర్లో కెమిస్ట్రీలో 2 పేపర్లు ఉంటాయి కదండి. ఆ 2 పేపర్లలో 6th పేపర్ దాన్నే 5th B అని కూడా అంటారు. ఆ 6th పేపర్లో ఫస్ట్ యూనిట్లో సెకండ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ప్రీవియస్ క్లాస్లో ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. వాటి యొక్క బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో నెక్స్ట్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాపర్. బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాపర్ ప్రీవియస్ క్లాస్లో కాల్షియం గురించి డిస్కస్ చేసాం. అలాగే ఇప్పుడు బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాపర్. ఓకేనండి. Copper is essential trace element in plants and animals, but not all organisms. ఈ కాపర్ అనేది అక్కడ మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ట్రేస్ ఎలిమెంట్లు కాపర్ ఉందండి. ట్రేస్ ఎలిమెంట్స్లో మ్యాక్రో ఎలిమెంట్స్ మైక్రో ఎలిమెంట్స్లో వచ్చింది కాపర్ అనేది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ కాపర్ అనేది ట్రేస్ ఎలిమెంట్లో ఉందండి. ట్రేస్ ఎలిమెంట్ ఇన్ ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. బట్ నాట్ ఆల్ మైక్రో ఆర్గానిజం, అన్ని మైక్రో ఆర్గానిజమ్స్లో కాదు, కానీ ప్లాంట్స్తోనూ యానిమల్స్తోనూ కొంచెం ట్రేస్ ఎలిమెంట్ లెవెల్స్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద హ్యూమన్ బాడీ కంటైన్స్ కాపర్ ఎట్ ఏ లెవెల్ ఆఫ్ అబౌట్ 100 milligrams. మన బాడీకి వచ్చేసరికి, మన హ్యూమన్ బాడీకి వచ్చేసరికి ఎంత కాపర్ ఉంటుంది, ఎంత లెవెల్ ఆఫ్ కాపర్ ఉంటుంది అంటే 100 milligrams ఉంటుంది. నెక్స్ట్, థర్డ్ పాయింట్. ఓకే, పాయింట్ వైజ్గా చూస్తున్నామండి. ఇవన్నీ పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాము, ఈజీగా ఉంటాయి. దిస్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఏ ట్రాన్సిషన్ మెటల్ ఆఫ్టర్ ఐరన్ అండ్ జింక్. సో మనకు తెలిసిన విషయమే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, జింకు, ఐరన్, జింకు, కాపరు, లైక్ దిస్. సో థర్డ్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్. సో దిస్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్. ఫస్ట్ ఐరన్ వస్తే, సెకండ్ జింక్ వస్తే, థర్డ్ వచ్చేసరికి కాపర్ వస్తుందండి. కాల్షియం డి బ్లాక్ ఎలిమెంట్ కాదండి. సో కాల్షియం అనేది డి బ్లాక్ ఎలిమెంట్ కాదు. ఓకే, అది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉంటుంది. ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఉంటుంది కాల్షియం. ఓకే, మనం మాట్లాడుతున్నది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉండేటువంటి మెటల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ ఆఫ్టర్ ఐరన్ అండ్ జింక్. ఐరన్ తర్వాత, జింక్ తర్వాత మూడో ప్లేస్ ఎవరికి ఉంది అంటే కాపర్కి ఉంది. ట్రాన్సిషన్ మెటల్ అయినటువంటి కాపర్కి ఉందండి. ఫోర్త్ పాయింట్, టాప్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ లార్జర్ అమౌంట్స్ ఆర్ టాక్సిక్. ఈ కాపర్కి వచ్చేసరికి స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది చాలా ఎసెన్షియల్, మనకు కాపర్ కూడా కావాలండి. లార్జర్ అమౌంట్ అనేది ఉంటే మాత్రం కొంచెం అది టాక్సిక్గా క్రియేట్ అవుతుందట. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, కాపర్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ గట్. సో గట్ దెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లివర్ బౌండెడ్ టు ఆల్బుమిన్. సో ఈ కాపర్ అనేది అబ్జార్బ్డ్ ఇన్ గట్. అంటే గట్ అంటే నథింగ్ బట్ పేగుల్లో కానీ ఆంత్రము అంటారు తెలుగులో. అయితే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పేగుల్లో ఈ కాపర్ అనేది అబ్జార్బ్ చేయబడి ఉంటుంది. అండ్ దెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లివర్ బౌండెడ్ టు ఆల్బుమిన్. సో అక్కడ నుంచి లివర్కి ట్రాన్స్పోర్ట్ చేయబడి దేంతో బౌండ్ అయి ఉంటుందంటే ఆల్బుమిన్. అంటే శ్వేతధాతువు అంటారు. మన బాడీలో ఉండేటువంటి లివర్కి సంబంధించినటువంటి విషయాలండి ఇవి. ఓకే, అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయబడి అక్కడ బౌండ్ చేయబడి ఉంటుంది. ఎవరు? కాపర్ అన్నమాట. ఇది అబ్జార్బ్డ్ ఇన్ ద గట్. ఓకే, పేగుల్లో అబ్జార్బ్ చేయబడి ఉంటుంది. సిక్స్త్ పాయింట్, ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇన్ ద లివర్ కాపర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద అదర్ టిష్యూస్ ఇన్ సెకండ్ ఫేజ్. ఓకే, ఫస్ట్ లివరు ఈ కాపర్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి అదర్ టిష్యూస్కి అది ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్, which involves the protein ceruloplasmin carrying the majority of copper in the blood. Okay, this is the most important point అండి. ఇదేంటంటే
ఇప్పుడు ఇన్ విచ్ ద ప్రోటీన్ విచ్ ఇన్వాల్వ్స్ ద ప్రోటీన్ స్యూరిలోప్లాస్మిన్ ప్రోటీన్ అండి, అది క్యారీయింగ్ ద మెజారిటీ ఆఫ్ ద కాపర్ ఇన్ బ్లడ్. ఓకే, అది ఏం చేస్తుంది అంటే ఎక్కువ కాపర్ని మన బ్లడ్లోకి క్యారింగ్ చేస్తుంది. కొన్ని మన బాడీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయండి, అవి బయాలజికల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, అవి వాటిపైన మనకు అంత క్లారిటీ ఉంటుంది. బట్ అయితే ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్యారింగ్ ద మెజారిటీ ఆఫ్ ద కాపర్ ఇన్ బ్లడ్లోకి మెజారిటీ ఆఫ్ ద కాపర్ని అది క్యారింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూద్దామండి. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇన్ ద లివర్ ద కాపర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్ టిష్యూస్లో డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. సెకండ్ ఫేజ్ విచ్ ఇన్వాల్వ్స్, అది దేంట్లోకి ఇన్వాల్వ్ అవుతుందంటే ద ప్రోటీన్ స్యూరిలోప్లాస్మిన్ క్యారీయింగ్ ద మెజారిటీ ఆఫ్ కాపర్ ఇన్ బ్లడ్. ఎక్కువ కాపర్ని బ్లడ్లోకి క్యారింగ్ చేయబడుతుంది. నెక్స్ట్ కాపర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్, ఇప్పుడు చెప్పిన పాయింట్సే కాకుండా మరికొన్ని పాయింట్స్ అండి. కాపర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్, ఇక్కడ కొన్ని వర్డ్స్ చూడాలి మీరు. లైసిన్ ఆక్సిడేజ్ విత్ ఎఫెక్ట్స్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ఎట్రోటిక్ వాల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఈ వర్డ్స్ లైసిన్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇమ్యూనో యాసిడ్. మనకి ఇమ్యూనో యాసిడ్ అని ఒక యూనిట్ ఉందండి. ఆ యూనిట్లో ఈ పేర్లన్నీ వస్తాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇమ్యూనో యాసిడ్స్ ఉన్నాయి. అందులో లైసిన్ అనేది ఒక ఇమ్యూనో యాసిడ్. సో ఇమ్యూనో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ ఇమ్యూనో యాసిడ్స్ అన్ని కలిసి ప్రోటీన్స్ నిర్మిస్తాయి. ఓకే, ప్రస్తుతానికి ఒక వర్డ్ సరిపోతుందండి. ఓకే, సో ఈ లైసిన్ ఇమ్యూనో యాసిడ్ అనేది విచ్ ఎఫెక్ట్స్ ది, ఎలా అంటే లైసిన్ ఆక్సిడైజ్డ్ విచ్ ఎఫెక్ట్స్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ ఎరోటిక్ వాల్స్. ఎప్పుడైతే ఇమ్యూనో యాసిడ్ ఈ కాపరుతో ఉండి ఆక్సిడైజ్ అవుతుందో అది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ ఎరోటిక్ వాల్స్ అంటే ఏమీ కాదండి, మన హృదయముకు, మన హార్ట్కి సంబంధించి ఈ ఎడమ వైపు లెఫ్ట్ సైడు బ్లడ్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి నెర్వస్ ఉంటాయి కదండి, ఆ నెర్వస్ అన్నమాట ఎరోటిక్ వాల్స్ అంటే. మన హార్ట్కి సంబంధించి అంటే మన హార్ట్కి సంబంధించి ఎడమ వైపు నందు ఈ మన బ్లడ్ వెళ్ళేటువంటి ఒక బిగ్ నెర్వస్ అనమాట, అవి బిగ్ నెర్వ్. ఓకే, అదనమాట విచ్ ఎఫెక్ట్స్ ఎలాస్టిసిటీ, ఆ వాల్స్ యొక్క ఎలాస్టిసిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైసిన్ ఆక్సిడైజ్ అయినప్పుడు ఓకే ఆ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ డోపమైన్ హైడ్రోలైజ్ విచ్ ఎఫెక్ట్స్ ది బ్రెయిన్ ఫంక్షన్స్. ఈ డోపమైన్ అంటే మీకు కొన్ని వర్డ్స్ తెలియదండి. డోపమైన్తో కన్వర్ట్ అవుతుంది. డ్రగ్స్ అండి అవన్నీ. డోపా అనేది ఒక డ్రగ్, అది ఎక్కడ పనిచేస్తుందంటే బ్రెయిన్ మీద పనిచేస్తుంది. డోపా అంటే ట్యాబ్లెట్, అదొక డ్రగ్. అది ఈ డోపమైన్ నుంచి డోపమైన్కి కన్వర్ట్ అవ్వడం కొంచెం అది మెడికల్ ప్రాసెస్ ఉంది కాబట్టి అంత ఫంక్షన్ ఆ పాయింట్ మనకి వద్దండి. ఈ డోపమైన్ హైడ్రోలైజ్ అనేది ఒక ఎంజైమ్. ఓకే, ఈ ఎంజైమ్ విచ్ ఎఫెక్ట్స్ ది బ్రెయిన్ ఫంక్షన్స్. ఈ కాపర్తో కలిసినప్పుడు ఇది ఈ బ్రెయిన్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ టైరోసిన్. యాక్చువల్గా ఇక్కడ టైరోసినేజ్ ఇది ఒక ఎంజైమ్, ఏసిఏస్ కాబట్టి యాక్చువల్గా టైరోసిన్ అని ఒక ఎమినో యాసిడ్ ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పేది టైరోసినేజ్ విచ్ ఎఫెక్ట్స్ స్కిన్ పిగ్మెంటేషన్స్. మనం బాడీకి సంబంధించినటువంటి, మన స్కిన్కి సంబంధించినటువంటి పిగ్మెంట్ కలర్, ఆ కలర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఈ కాపర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనండి. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్తో కలిసి అది కూడా స్కిన్ పిగ్మెంటేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కాపర్ డెఫిషియన్సీ కెన్ ప్రొడ్యూస్ ఎనీమియా. ఎప్పుడైతే మనకి గట్ట కాపర్ డెఫిషియన్సీ వచ్చిందో ఉంటే గట్ట ప్రొడ్యూస్ ఎనీమియా అనేటువంటి ఒక డిసీజ్ ఉందండి, దాన్ని క్రియేట్ చేస్తుంది. లైక్ సిమ్టోమ్స్, బోన్ అబ్నార్మాలిటీస్, హైపర్ థైరాయిడిజం, కొలెస్ట్రాల్ మెటబాలిజం, ఇలాగా కొన్ని
డెఫిషియన్సీ ఉండడం వల్ల కొన్ని మనకి డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని డిసీజెస్ వచ్చేటువంటి ఇప్పుడు కాపర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. ఓకే, బట్ దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ట్రేస్ ఎలిమెంట్. కాపర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రేస్ ఎలిమెంట్. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కూడా చూద్దాము. దట్ ఈస్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్. నెక్స్ట్ ఎలిమెంట్ అండి బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్. ఆల్దో నాట్ రికగ్నైజ్డ్ అంటిల్ ది 1970s. ఈ 1970s వరకు ఈ నికెల్ గురించిన అంత ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. నాట్ రికగ్నైజ్డ్. నికెల్ ఈజ్ నౌన్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బయాలజీ ఆఫ్ సమ్ ప్లాంట్స్, ఫంగి అండ్ బ్యాక్టీరియా. సో ఈ నికెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బయాలజికల్గా ఆఫ్ సమ్ ప్లాంట్స్లో కానీ, ఫంగిలో కానీ, బ్యాక్టీరియాలో కానీ ఇలా. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ వేర్ ఇట్ ఈస్ అబౌట్ ద 22 మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్. ఈ నికెల్ అనేది కూడా ఈ ఎర్త్ క్రస్ట్లో నుంచి తెస్తారండి. ఫౌండ్ ఇన్ ఎర్త్ క్రస్ట్, భూమి అడుగు భాగం నుంచి తీసుకొస్తారు. ఇట్ ఈస్ ద 22 మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్. మనకు దొరికేటువంటి మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్స్లో దీని నెంబరు 22 మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్. సో నెంబర్ ఎంత 22. ఎక్కడి నుండి వస్తుంది? ఎర్త్ క్రస్ట్లో నుంచి వస్తుంది. నికెల్ అనేది ఎర్త్ క్రస్ట్లో నుంచే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద మోస్ట్ నికెల్ దట్ ఈస్ మైన్డ్ ఫర్ ఇండస్ట్రియల్ యూస్ ఈస్ ఫౌండ్ ఇన్ ఓర్స్ సచ్ యాజ్ ప్లాంటైడ్, గార్నిరైట్. ఇవి నికెల్ యొక్క ఓర్స్ అండి. ఈ వర్డ్స్ అన్నీ మీకు ఇంటర్మీడియట్లోనే వస్తాయి. ఐరన్ ఓరు, అల్యూమినియం ఓర్సు, నికెల్ ఓర్సు, అలాగే కాపర్ ఓర్సు, క్రోమియం ఓర్సు, ఇలాగ ఓర్స్ ఉంటాయండి. ఓకే, సో దీస్ ఆర్ ద ఓర్స్. సో ఎక్కువ ఎక్కడ మైన్ చేస్తారు అంటే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వీటిని మైన్ చేస్తున్నారు. ఈజ్ ఫౌండ్ ఇన్ ఓర్స్ సచ్ యాజ్ వాటి యొక్క ఓర్స్ అండి అవి ప్లాంటైడ్, గార్నిరైట్. ఓకే, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ నికెల్ ఆర్ రష్యా, కెనడా, ఆస్ట్రేలియా. ఓకే, సో మనకి ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీస్ ఏమున్నాయంటే రష్యా ఒకటి, నికెల్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు రష్యా ఒకటి, కెనడా ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద నికెల్ అండ్ ఐరన్ హైడ్రోజనేస్ కెన్ కెటలైజ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ H2 అంటే హైడ్రోజన్ గ్యాస్ అండి. H2 అక్కడ పడుతుంది కాబట్టి సఫిక్స్గా రాయాలి, అక్కడ టైపింగ్లో రావట్లేదు కాబట్టి H2. ఓకే, టు ఫార్మ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈ నికెల్ ఐరన్ హైడ్రోజనేస్ అనేటువంటి ఈ ఎంజైమ్లో ఇది కెటలైజ్ కింద బిహేవ్ చేసి ఆక్సిడైజ్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిడైజ్ చేస్తూ ఏం ఫామ్ చేస్తుంది అంటే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అండ్ can also catalyze the reverse reaction, the reduction of protons to form hydrogen gas. హైడ్రోజన్ గ్యాస్ నుంచేమో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ వస్తే మళ్ళీ రివర్స్ రియాక్షన్లో మళ్ళీ అక్కడేమో ఆక్సిడైజ్ అవుతుంది, ఇప్పుడేమో రిడక్షన్ జరిగి మళ్ళీ ప్రోటాన్స్ ఫామ్ చేస్తూ మళ్ళీ టు ఫామ్ ద రిడక్షన్ ఆఫ్ ప్రోటాన్స్ టు ఫామ్ హైడ్రోజన్ గ్యాస్. ముందేమో హైడ్రోజన్ గ్యాస్ నుంచేమో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మనకు ప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ అది రిడక్షన్ ఆఫ్ వచ్చిన ప్రోటాన్స్ మళ్ళీ రెడ్యూస్ అయిపోయి టు ఫామ్ హైడ్రోజన్ గ్యాస్. రివర్సిబుల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. అది ఎంజైమ్ మనకి కెటలిస్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అందులో మనకి వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కింద నికెల్ ఉంది. ఆ ఎంజైమ్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ నికెల్. నెక్స్ట్ 6th point, the major source of nickel exposure to oral consumption as nickel essential to plants. ఓకే, సో ఇక్కడ మనం ద మేజర్ సోర్స్ ఆఫ్ నికెల్ ఎక్స్పోజర్ టు ఓరల్ కన్జంప్షన్. ఎక్కువగా నోటి ద్వారానే మనం ఈ నికెల్ ఓరల్ కన్జంప్షన్, ఓరల్ మీన్స్ నోటి ద్వారా తీసుకునేటువంటిది ఓరల్ కన్జంప్షన్ తీసుకుంటాం. అంటే నోటి ద్వారానే మనకి నికెల్ని కన్జంప్షన్ చేసుకుంటాము. ఓకే, సో యాజ్ నికెల్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్లాంట్స్ కూడా మనకి నికెల్ అనేది కొంచెం
essentially. Okay, next point. The nickel is found naturally in both food and water and may be increased by human pollution. నికెల్ అనేది ఫౌండ్ న్యాచురల్లీ సాధారణ న్యాచురల్గానే ఇన్ బోత్ ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్లోనూ నికెల్ ఉంటుంది, వాటర్లోనూ కూడా నికెల్ ఉంటుంది. న్యాచురల్గానే నేచర్లోనే ఉంది, మనమే క్రియేట్ చేసింది కాదు. అయితే ఇప్పుడు మన యొక్క హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీస్ వల్ల మనం క్రియేట్ చేసేటువంటి పొల్యూషన్ వల్ల ఆ కంటెంట్ పెరిగిపోతుంది. అండ్ మేబీ ఇంక్రీజ్డ్ బై హ్యూమన్ పొల్యూషన్. మనం చేసేటువంటి యాక్టివిటీస్, మన యొక్క డెవలప్మెంట్ కోసం మనం చేసేటువంటి కొన్ని పనుల వల్ల ఈ పొల్యూషన్ క్రియేట్ అయిపోయి ఆ పొల్యూషన్ వల్ల కూడా ఈ యొక్క నికెల్ అనేటువంటి ఎలిమెంటు ఇంక్రీజ్ అయిపోతుంది. మామూలుగా అయితే ఫుడ్లోనూ ఉంటుంది, వాటర్లో కూడా ఉంటుంది. ఫుడ్స్ హై ఇన్ నికెల్. ఏ ఫుడ్స్లో నికెల్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది? ఫుడ్స్ హై ఇన్ నికెల్. ద మేజర్ సోర్స్ ఆఫ్ నికెల్ ఇన్ ద డైట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ విచ్ సప్లై అబౌట్ 900 micrograms. MCG means micrograms daily of nickel. సో ద మేజర్ సోర్స్ ఆఫ్ నికెల్ ఇన్ ద డైట్, మనం తీసుకునే డైట్లో అంటే ప్లాంట్స్ నుంచి మనం తీసుకునే ఈ డైలీ డైట్లో 900 మైక్రోగ్రామ్స్ ఆఫ్ నికెల్ వస్తుందట అండి. డ్రై బీన్స్, బేకింగ్ సోడా అండ్ నట్స్ అండ్ కోకా COA అండి, కోకా దీని ప్రొనౌన్సియేషన్. ఇది కూడా ఒక రకమైనటువంటి చెట్టు, ఇది కూడా ఒక రకమైనటువంటి ట్రీ. అలాగే ఆల్మండ్స్ మనకు తెలిసిన విషయమే, బాదం పప్పు అండి. సో వీటన్నిటి నుంచి కూడా మనకి దిస్ ఇస్ మేజర్ సోర్స్. ఈ నికెల్ మన రోజు ఇవన్నీ తినేవే, మనం తీసుకునేవే. బేకింగ్ సోడా ఇంట్లో వంటలకు ఉపయోగిస్తారు, నట్స్ తీసుకుంటాము, బీన్స్ తీసుకుంటాము, ఇలాగా ఆల్మండ్స్ తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ డైలీ మన ఫుడ్లో ఉండేటువంటివి. కాబట్టి వీటన్నిటి ద్వారా మనం తీసుకునే డైట్లో మనం తీసుకునే డైట్లో అబౌట్ 900 మైక్రోగ్రామ్స్ వరకు మన నికెల్ అందుతుంది. నెక్స్ట్, ఫుడ్స్ విత్ మోడరేట్ నికెల్. అంటే మోడరేట్ అంటే మనకి సరిపడినంత చాలినంత. ఇవి సరిపడినంత నికెల్ ఎందులో ఉంటుంది అంటే మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, బార్లీ, అలాగే ప్రొసెస్డ్ మీట్, అలాగే రాస్బెర్రీస్, బెర్రీస్లోను అండ్ మెనీ వెజిటేబుల్స్ కంటైన్ ఇంటర్మీడియట్ లెవెల్స్ ఆఫ్ నికెల్. ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఉంటుంది. లేదు వాల్యూ రూపంలో చెప్పాలంటే 0.2 నుంచి 2.0 మైక్రోగ్రామ్స్ పర్ గ్రామ్. 0.2 to 2.0 ఉంటుంది. హ్యూమన్స్ నీడ్ 25 to 35 మైక్రోగ్రామ్స్ ఆఫ్ నికెల్ పర్ డే. మనకు రోజుకు వచ్చేసి 25 నుంచి 35 మైక్రోగ్రామ్స్ అయితే సరిపోతుందటండి. హ్యూమన్ నీడ్ 25 to 35 మైక్రోగ్రామ్స్ ఆఫ్ నికెల్ ఫర్ డే. ఓకేనండి. అయితే కానీ ఈ మోడరేట్ నికెల్ వచ్చే ఫుడ్లో చూస్తే 0.2 నుంచి 2.0 అసలు అవి తీసుకుంటే మనకు నికెల్ ఏమీ సరిపడదు. ఓకే, ఎక్కువ కంటెంట్ ఉన్నటువంటి నికెల్ ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్, ఫుడ్స్ విత్ లో నికెల్. సో తక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి నికెల్ కలిగినటువంటి ఫుడ్ ఏంటంటే బీర్, టీ, నాకు తెలిసిన వర్డ్స్ టీ, కాఫీ, ఫ్రెష్ ఫ్రూట్స్, మీట్, ఫిష్ అండ్ కోకోకోలా కంటైన్ లో లెవెల్ ఆఫ్ నికెల్ ఆర్ లెస్ దాన్ 0.2 నానోగ్రామ్స్. పైన చెప్పబడింది మైక్రోగ్రామ్స్ అండి, కానీ కింద చెప్పబడింది నానోగ్రామ్స్. 0.2 నానోగ్రామ్స్ ఫర్ గ్రామ్స్. ఓకే, ఇప్పుడు ఫుడ్స్ విత్ లో నికెల్ ఇవన్నీ ఓకే స్క్రీన్ మీద చూస్తే మీకు కనిపిస్తుంది కదండి. ఫ్రూట్స్ విత్ లో నికెల్, బీరు, టీ, కాఫీ, ఫ్రెష్ ఫ్రూట్స్, మీట్, ఫిష్ అండ్ కోకోకోలా కంటైన్ లో లెవెల్స్ ఆఫ్ నికెల్ ఆర్ లెస్ దాన్ 0.2 నానోగ్రామ్. 0.2 నానోగ్రామ్స్ కంటే కూడా తక్కువ ఉండొచ్చు అండి. ఓకేనండి. ఫుడ్స్ విత్ మోడరేట్ నికెల్. అలాగే నెక్స్ట్, ఫుడ్స్ విత్ హై ఇన్ నికెల్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నికెల్ ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది, నికెల్ ఏ ఫుడ్లో మోడరేట్గా ఉంటుంది, ఏ ఫుడ్స్లో నికెల్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్
బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్. బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ అనండి. ఓకే, సో గతంలో కాల్షియం చూసాం, ఇప్పుడేమో కాపరు. బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాపర్ ఒకటి, అలాగే బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్. ఇవన్నీ జనరల్ పాయింట్స్ అండి. మనకి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటి యొక్క సోర్సెస్ ఏంటి, మన బాడీలో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనే పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.